నమస్తే అండి. మీ పేరు? ఇరాబాయ్. ఏ గ్రామం నుంచి అండి మనం? ఇది గన్నవరం మండలం బిబిగూడు. ఓకే. ఏం చేస్తూ ఉంటారండి జీవనాధారం కోసం మీరు? మేము యాచమైన పనులు చేస్తాము, చెరువులు అప్పుడప్పుడు పూలు కొత్తాం. ఇది పంట ఏంటండి? ఇది తామర పూలు సంబంధించింది, అసలు ఏంటిది? ఇది సంబంధం ఏమీ లేదు. ఇది మన పంచాయతీ ద్వారాగా పాట పెడతారు. సంవత్సరం లోపల కొలుసుకోవాలి. వచ్చుకొని వాళ్ళకి టైంకి చేయమంటాము. చెరువు నీళ్ళు తోడు చేస్తాం. వారానికి ఎన్నిసార్లు పని చేయాల్సి వస్తుందండి ఇక్కడ? మా వారానికి 2 సార్లే. 2 సార్లు. చేపలు కూడా పడతాయండి దీంట్లో? చేపలు పట్టరు, ఊరుకోరు. పంచాయతీల కింద ఉంది కాబట్టి ఉండదు. ఈ ప్రభుత్వం తరపు ఏమన్నా ఉందా అండి దీనికి? లేదు, ఏం లేదు. మామూలుగా ఎవరి కాళ్ళు చేసుకోవడం అట్ట. ఇప్పుడు మీరు మామూలుగా కౌలు కింద ఏమన్నా వస్తారా? లేదు, మనం పంచాయతీ చేసి పెడతా ఉంటారు. వచ్చిన వరకు కుసు పెడతా ఉంటాం. వాళ్ళు 10-20 ఇస్తారు. చేసినందుకు మామూలు కూలి ఇస్తారు అంతే. అయితే మనకి ప్రస్తుత ప్రభుత్వం బాగుందా, పూర్వ ప్రభుత్వం బాగుందండి మీకు? ప్రస్తుతానికి రెండు అటు అన్నా తప్పవుతుంది, ఇటు అన్నా తప్పవుతుంది. ఎవరిని కాదన్ను. ఈ ప్రభుత్వం ద్వారా ఏమైనా లబ్ధి చెందుతున్నారా? ఏమి ఎప్పుడు 2 అలా అంటే మామూలుగా ఏమన్నా పెట్టుకొని అవి ఖాయం అవ్వలేదా? గాలి మావాలి. నేను ఏమేమి పథకాలండి అవి? నేనేం పెట్టుకోలేదండి. అదే మరి మామూలుగా దేనికి సంబంధించిన మీరు అర్హులు కాకుండా ఉందండి? ఏం పెట్టలే. అవునా? మామూలుగా పంటకు సంబంధించిన రైతాంగానికి ఏదో డబ్బులు వేస్తా ఉంటారు. వాళ్ళకి వేస్తున్నారు కానీ మనకి తెలియదు. మీ దానికైతే ఏమి లేవు, మీకేం రావట్లా? మనకేం లేదు. ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచనలు ఇచ్చేది ఏమైనా ఉందా? ప్రభుత్వానికి మనం ఇచ్చేది ఏమి లేదు. ఏం లేదా? జీవనాధారం కోసం మీరైతే ప్రత్యేకించి చేస్తూ ఉంటారు.